హాయ్ అండి. నేను మీ మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ప్రతి ఇంట్లో ఒక టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్ ఎంత కామన్‌గా ఉంటాయి. అలానే ఒక డయాబెటిక్ పేషెంట్ కూడా చాలా కామన్‌గా ఉంటున్నారు. ఇది కాదనలేని నిజం. కానీ చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. ఈ షుగర్ వల్ల మనకి చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. అందులో ముఖ్యంగా వచ్చింది డయాబెటిక్ న్యూరోపతి. మరి ఈ డయాబెటిక్ న్యూరోపతి ఉన్న వాళ్ళకి ఎలాంటి సమస్యలుంటాయి? ఆ సమస్య నుంచి బయటపడడానికి మన ఎపియోన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్‌లో ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయో మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ సుధీర్ దొర గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అమ్మా. డాక్టర్ గారు, మరి డయాబెటిక్ న్యూరోపతి ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్ ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా కామన్‌గానే ఉంటూ ఉన్నారండి. సో, మా ఇంటి పక్క ఆయనే ఒక ఆయన ఉంటారు. సో, సాయంత్రం అయితుంటే ఆయనకి అదో రకమైన పెయిన్, కాళ్ళల్లో మంటలు, చేతుల్లో మంటలు, నువ్వుల నూనె తీసుకురండి, ఆవ నూనె తీసుకురండి, ఇది కొంచెం మసాజ్ చేస్తే బావుంటుంది అని చెప్పేసి మా వాళ్ళందరూ కూడా ఆయనకి సలహాలు ఇస్తూ ఉంటారు. కానీ ఏంటంటారు, నిజంగా వాళ్ళకి అంతలా పెయిన్స్ వస్తాయంటారా అసలు? అబద్ధం ఆడడంలో వాళ్ళు నిజంగానే పెయిన్స్ అది ఉన్నాయి. డయాబెటిక్ న్యూరోపతి వల్లే అవుతుందంటారా? అంతే మరి. డయాబెటీస్‌లో ఒక ఒక ఇదుంది. ఏంటంటే 100 మంది డయాబెటిక్ పేషెంట్స్ చూసుకున్నాం అనుకో, డయాబెటిస్ ఎంత అన్‌కంట్రోల్డ్‌గా ఉన్నా గానీ, ఆ 100లో 70 మందికి న్యూరోపతి రాదు. ఓహో! వాళ్ళు 30, 40 సంవత్సరాల నుంచి డయాబెటిస్ తోటి అస్సలు కంట్రోల్ ఉండరు. ఫుల్ తింటారు, తాగుతుంటారు, సిగరెట్లు తాగుతారు. 100లో 70 మందికి రాదు. హ్మ్. 30 మందిలో కంట్రోల్ చేసుకున్నా, కంట్రోల్ చేయకపోయినా డయాబెటిక్ న్యూరోపతి వస్తుంది. అది ఎందుకు వస్తుందో ఎవరికి తెలియదు. ఎందుకు రాదో కంట్రోల్ లేని వాళ్ళకి తెలియదు. బట్ కంట్రోల్ అయినా లేకపోయినా ఈ 30 మంది మటుకు తప్పించుకోరు. ఒక్కసారి డయాబెటిక్ న్యూరోపతి వచ్చిందంటే దానికి ట్రీట్మెంట్ లేదు. ఓకే. ఈ మంటలు వస్తున్నాయి కదా, ఇనీషియల్గా చిన్న చిన్న మంటలు ఉంటాయి. ఏదోలే అలా ఇగ్నోర్ చేస్తారు. కొన్ని మంటలు ఎక్కువయ్యాక టాబ్లెట్లు తీసుకుంటారు. ఏం టాబ్లెట్ తీసుకుంటారు? ప్రీగాబెలిన్, గాబాపెంటిన్, అమిట్రిప్టిలిన్, నార్ట్రిప్టిలిన్. ఇవి కొన్ని రోజులు పనిచేస్తాయి. ఒక నెల, 2 నెలలు. దాని తర్వాత దానికి టాలరెన్స్ వచ్చేస్తుంది. టాలరెన్స్ అంటే ఇంకా ఆ టాబ్లెట్ వేసుకున్నా పనిచేయదు. దాని తర్వాత ఏం చేస్తారు? ఏం చేయరు. మీరు అన్నట్టు ఆవ నూనె పూసుకోవడము, తొక్కించుకోవడము, మసాజ్ చేసుకోవడము, కాల్చుకోవడము, అంత మంటలు ఎక్కువ ఎప్పుడు వస్తాయో తెలుసా? రాత్రి. డే లాంగ్ పని చేస్తారు, ఏం తెలీదు. వచ్చి పడుకుంటారు, స్టార్ట్ అవుతుంది. ఎంత మంటలు అంటే నిద్ర రాదు వాళ్ళకి. ఇంకా ఘోరం ఏంటంటే, ఇప్పుడు రాత్రిపూట దుప్పటి కప్పుకోవాలనుకుంటే దుప్పటి తగిలినా కూడాను అరికాలకి సర్రని మంటలు వస్తాయి. అంత ఘోరంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. ఓన్లీ 30%. వీళ్ళకి ఈ ట్యాబ్లెట్లు వాడేసి విసిగిపోయి ట్యాబ్లెట్లు కూడా ఆపేస్తారు. ఆ డాక్టర్ల దగ్గర తిరిగిన ఈ 4 ట్యాబ్లెట్లు కదా తిప్పి కొడుతూ ఉంటారు. అవే ట్యాబ్లెట్ మళ్ళీ రాస్తూ ఉంటారు. ఆ ట్యాబ్లెట్ల వల్ల అనవసరం సైడ్ ఎఫెక్ట్ లేకపోగా సైడ్ ఎఫెక్ట్. సో ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఒక ట్రీట్మెంటు, ఇది నరాలకి సంబంధించిన నొప్పి కాబట్టి డయాబెటిక్ న్యూరోపతి అంటే ఏంటంటే, డయాబెటీస్ వల్ల ఈ మంటలు ఎందుకు వస్తాయి? డయాబెటీస్ అన్నది బాడీలో ప్రతి నర్వ్ని తింటూ ఉంటుంది. దాని తప్పదు, అది ఇంకా దాని బుద్ధి అంటున్నది. సో ఎక్కువ పెయిన్ కాజ్ చేసే ఏరియా సోల్, అరికాలు. అక్కడ చిన్న చిన్న నర్వ్ టెర్మినల్స్ ఉంటాయి కదా, వాటిని డ్యామేజ్ చేస్తుంది. అది ఎప్పుడైతే డ్యామేజ్ చేస్తుందో అక్కడి నుంచి పెయిన్ సిగ్నల్స్ మంట రూపంలో బ్రెయిన్కి వెళ్తాయి. బ్రెయిన్ సెన్స్ చేస్తే మంట స్టార్ట్ అయింది అని. ఇది దీని పాత్వే, పెయిన్ పాత్వే అనమాట. సో ఇటువంటి పెయిన్స్ ఏవైతే చాలా మొండిగా ఉన్నాయో, వాటికి ట్రీట్మెంట్ లేదో, వీటిల్లో ఒక పద్ధతి ఏంటంటే, ఈ సిగ్నల్స్ ఏవైతే బ్రెయిన్కి వెళ్తున్నాయో వాటిని ఆపడం. ఆపితే పెయిన్ తెలియదు. ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా షుగర్ని కంట్రోల్ పెట్టుకోవడం. ఇది కొత్త కాన్సెప్ట్. టాబ్లెట్స్ వల్ల కావట్లేదు కాబట్టి. కొంతమందికి టాబ్లెట్స్తో కంట్రోల్ ఉంటుంది, వాళ్ళు కొన్ని రోజుల తర్వాత కంట్రోల్ ఉండకపోవచ్చు. సో ఈ సిగ్నల్స్ ఏవైతే న్యూరోపతిక్ సిగ్నల్స్ బ్రెయిన్కి వెళ్తున్నాయో వాటిని, ఈ అరికాల్లో సిగ్నల్స్ని ఈ మోకాలు వెనకాల, అరికాల దగ్గర చిన్న చిన్న నర్వ్స్ ఉంటాయి, ఇవన్నీ కలిపి ఒక పెద్ద నర్వ్ అవుతాయి వెనకాల. దానికి ట్రీట్మెంట్ చిన్న లేజర్తో చేస్తున్నాం. అంటే నొప్పి తెలియకుండా చేయడం. ఇంకా అదొకటే మార్గం. ఎందుకు? డయాబెటీస్ బాడీలోంచి పోదు, అది తింటానే ఉంటుంది. దాన్ని కంట్రోల్లో పెట్టినా కూడాను ఈ డ్యామేజ్ జరుగుతుంటుంది. అందుకని అట్లీస్ట్ పెయిన్ రిలీఫ్ కోసము ఇది. సో బాగానే సక్సెస్ఫుల్ అయింది. ఎందుకంటే ఒక 3-4 months ముందు స్టార్ట్ చేసాం ఇది. ఒక 60-70% మంచి రెస్పాన్స్ ఉంది. 60-70% డయాబెటిక్ న్యూరోపతులు. ఎందుకంటే హోప్స్ అన్ని వదిలేసుకొని బాధపడుతున్న వాళ్ళకి 100 మందిలో 60 మందికి మంచిగా చేసామంటే ఇంక అంతకంటే ఏం కావాలి?
ఇప్పుడు 500 మందికి చేసింటాము, దగ్గర దగ్గర 300-350 మంది బాగున్నారు. కొంతమందికి పని చేయలేదు అది, ఇంకా అది దానికోసం ఇంకా వేరే ట్రీట్మెంట్లు అవి చేస్తున్నాం. సో డయాబెటిక్ న్యూరోపతికి ఈ పల్స్ రేడియో ఫ్రీక్వెన్సీ అంటాం, పల్స్ రేడియో ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్. సో ఇది బాగా పనిచేస్తుంది. నేను ఎప్పుడైతే ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశానో ఎన్ని రిక్వెస్ట్లు అంటే ఎంతమంది బాధపడుతున్నారు, ఎక్కడెక్కడ గోదావరి డిస్ట్రిక్ట్స్, చిత్తూరు నుంచి, శ్రీకాకుళం నుంచి. సో డయాబెటిక్ న్యూరోపతికి ఈ పల్స్ రేడియో ఫ్రీక్వెన్సీ ఆఫ్ కామన్ పెరోనియల్ అండ్ టిబియల్ నర్వ్ అన్నది ఒక మంచి, నేను 100% నేను చెప్పను, బట్ ఎంత వీలైతే అంత పెయిన్ తగ్గించే అవకాశం అయితే ఉంది, ఎందుకంటే వాళ్ళకి వేరే అవకాశం లేదు కాబట్టి. సో అలాంటప్పుడు ఇంక మనం టాబ్లెట్స్ జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు మోస్ట్, ఎందుకంటే టాబ్లెట్స్ వాడేసి ఉంటారు వాళ్ళు, వాడేసిన టాబ్లెట్స్ మళ్ళీ పెట్టడంలో దేర్ ఇస్ నో మీనింగ్. తీసుకొని కొంతమందికి చూస్తాం వేరే కాంబినేషన్లో ఏమన్నా, ఎందుకంటే దీంతో పాటు అవి కూడా వాడితే 100% రావచ్చేమో అని ఆశ. సో అట్లా చేసుకో, చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకోవాలి. డయాబెటీస్ కంట్రోల్ అయితే మస్ట్, కంట్రోల్ లేకుండా ఏది చేయలేము, ఎందుకంటే నీకు ఒక పక్క డయాబెటీస్ కంట్రోల్ లేకుండా తింటా ఉంటే ఈ పక్క మనం ఎంత చేసినా వేస్టే. సో అందుకని ఆ ప్రికాషన్స్ అన్ని ప్రాపర్గా చెప్తాం. అసలు డయాబెటిక్ న్యూరోపతి కాంప్లికేషన్ నుంచి బయటపడడానికి ఒక చక్కటి ట్రీట్మెంట్ మాకు తెలియజేసేందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. చూసారు కదండి, మరి సార్ నుంచి కాళ్ళ నొప్పులకి ఏం చేయాలి, టాబ్లెట్స్ వాడుతున్నా పని చేయట్లేదు అని చెప్పేసి ఆలోచించాల్సిన అవసరం లేదు. చక్కగా ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కనుక మనం వచ్చినట్లయితే సో ప్రతి చిన్న పెయిన్ని కూడా చక్కగా మనకి తగ్గిస్తున్నారు, అలాగే ట్రీట్మెంట్ చేసి మనకు ఆ పరిస్థితి నుంచి బయటపడేస్తున్నారు. సో దీని గురించి మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవాలంటే స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుంది కదా, సో కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్.